డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్, ఒక అతను స్టాక్ మార్కెట్ లో 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారట. సో అది 2 years లో తనకి 50,000 రూపాయలు అయిపోయింది, అంటే తగ్గిపోయింది. సో ఇలా మోసపోవడం కావచ్చు, లాస్ రావడం జరుగుతుంది. అసలు స్టాక్ మార్కెట్ లో కావచ్చు, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రిస్క్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో 2 lakhs పెట్టుబడి పెట్టారట స్టాక్ మార్కెట్ లో, కానీ అది 2 years కి 50,000 అయిపోయింది. సో ఎందుకు జరిగింది అంటే, ఒకటి మార్కెట్ పరంగా తీసుకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం చాలా మంది కూడా మోసపోతున్నారంట. మోసాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి? మోసపోవడము, లాస్ అవడం, 2 క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో. అవును. సి, మనిషి అన్నప్పుడు ఆశ ఉండడంలో తప్పు లేదండి, అత్యాశ ఉండకూడదు. అత్యాశ దగ్గరికి వెళ్ళేటప్పుడే మోసాలు అన్ని జరుగుతుంటాయి. ట్రూ. మోసం అనే దగ్గర మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు. మోసం చేసే వాళ్ళది ఎంత తప్పో, మోసపోయే వాళ్ళది అంతకంటే ఎక్కువ తప్పండి. సరే, ఎవరిది తప్పు అని పక్కన పెడితే లాస్ మాత్రం మోసపోయే వాళ్ళకి ఉంది కదండి. అవును. ఓకే, వీళ్ళకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే, బేసిక్ ఒక పాయింట్ అండి. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుందండి. అవును. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సీడ్ వేశారు, ఒక చెట్టు పెరగాలి. ఓకే, మీరు దానికి సన్లైట్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. ఇవి 2 ఇస్తే సరిపోతుందా? టైం ఇవ్వక్కర్లేదా? అది పెరగాలంటే టైం ఇవ్వాలి కదండి. మీకు మ్యాంగో ఫ్రూట్ కావాలనుకోండి, మ్యాంగో ట్రీ పెట్టాలనుకోండి, మీరు సన్లైట్ నేను ఇచ్చేదానికంటే ఎక్కువ సన్లైట్ ఇస్తాను, సోలార్ సిస్టమ్ పెట్టి, దానికి కావాల్సింది 100 లీటర్ వాటర్ అయితే నేను 1000 లీటర్ వాటర్ పోస్తాను, రేపు పొద్దున వరకు నాకు చెట్టు పెరగాలంటే పెరుగుతుందా? ఇంపాసిబుల్. సో అలా ఆ రూట్ లో వెళ్తున్నారండి. అది హైబ్రిడ్ సిస్టమ్ లో కూడా వర్కౌట్ అవ్వదు. నేను చెప్తాను చూడండి ఫండమెంటల్ ప్రాసెస్ దీనికి. వారెన్ బఫెట్, ఆయన ఏజ్ అబౌవ్ 90, ఆయనకి మార్కెట్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ అరౌండ్ 80 years ఎక్స్పీరియన్స్ అండి. అంత గొప్ప వ్యక్తి బుక్ లో ఏం రాస్తున్నాడండి, యూ కెనాట్ గివ్ డెలివరీ టు బేబీ విత్ ఇన్ 2 months అని అంటున్నాడు ఆయన. అంటే ఒక బేబీకి డెలివరీ ఇవ్వాలి అంటే 9 months కావాల్సిందే. అవును. సో 9 months లో అయ్యే ప్రాసెస్ నేను 2 months లో చేస్తాను అన్నప్పుడు ఏమవుతుంది? ఇలాగే జరుగుతుందండి. అవును. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. అసలు ఫండమెంటల్ ప్రాసెస్ ఏంటి? అసలు యాక్చువల్ గా మార్కెట్ లో ఉన్న ఫండమెంటల్ ప్రాసెస్ ఏంటి? ఈక్విటీ మార్కెట్. ఈక్విటీ మార్కెట్ లో ఏమొస్తాయి? స్టాక్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ వస్తాయి, గోల్డ్ వస్తాయి, ఇంకా పిఎంఎస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఇవన్నీ వస్తాయండి. దీన్ని నేను అసలు దీంట్లో ఎంత రిటర్న్ రావాలి ఫండమెంటల్ గా అనే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటాము? మీరు ఉంటున్న దేశంతో కంపేర్ చేసుకోవాలి, మనం ఉంటున్న కంట్రీతో కంపేర్ చేసుకోవాలి. మన కంట్రీలో జీడిపి ఎంత గ్రో అవుతుంది, దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేయాలండి. జీడిపి 7% గ్రో అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఒక 5% గ్రో అవుతుంది. ఇవి 2 కలిపితే నాకు 12%. యాక్చువల్ గా ఈక్విటీ మార్కెట్ అనేది నాకు 12% ఇస్తుంది ఫండమెంటల్ గా. మేబీ దానికి ఒక 3% నేను అడిషనల్ గా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ ఎక్స్పర్టైజ్ మొదలుపెట్టి ఒక 3%, 4% ఎక్స్ట్రా ఇస్తున్నారంటే ఎస్, అక్కడి వరకు ఒక అర్థం ఉందండి. నాకు 12 to 15% రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఒక అర్థం ఉంది, అది వస్తుంది కూడా. ఓకే, రైట్. దాన్ని వదిలిపెట్టి నాకు 25% కావాలి, మాకు కాల్స్ చేస్తారండి కొంతమంది. ఓకే, ఏం సార్ 25% రిటర్న్ రాదా అంటారు. వస్తుందండి, కాకపోతే మీరు పెట్టిన డబ్బులు పోవడం కూడా అలాగే పోతే మీకు ఓకేనా అని చెప్తాం మేము. అలా కాదండి, పోకూడదు డబ్బులు, కానీ రావడం మాత్రం 25%, 30% రావాలండి అంటారు. ఫండమెంటల్ ప్రాసెసే అలాగ లేదండి. ఓకే, మరి అలాగ రాలేదంటే వచ్చాయి, కానీ ఎంతమందికి? కొంత పర్సంటేజ్ ఆఫ్ మందికి వచ్చాయి. ఆ కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ని పట్టుకొని, అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా, నాకు హైయెస్ట్ రిటర్న్స్ వచ్చిన కొంతమంది పర్సంటేజ్ ని పట్టుకొని నాకు హైయెస్ట్ రిటర్న్స్ ప్రతి దాంట్లో వస్తుందని అనుకోవడం తప్పు. అలా జరుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రియల్ ఎస్టేట్ తీసుకోండి. ద ఫాస్టెస్ట్ గ్రోన్ అంటే లాస్ట్ 30 year కంపారిజన్ తీసుకోండి. హైయెస్ట్ గ్రోన్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో లాంగ్ టర్మ్ లోనే వచ్చింది. ఇది ఒక పాయింట్. షార్ట్ టర్మ్ లో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ పార్ట్ అనేది ఎంటైర్ సిటీలో ఒక 5% ఆఫ్ పీపుల్ కి మాత్రమే చెందిందండి అది. ఓకే, రియల్ ఎస్టేట్ లో 3 రకాలు యాక్చువల్ గా. ఒకటి అపార్ట్మెంట్,
ఒకటి ల్యాండ్ ల్యాండ్ నో ప్రాపర్టీ ల్యాండ్ ఒకటి, ఇంకోటి అవుట్స్కట్స్ లో ఉన్న ల్యాండ్స్. ఓకే. అంటే హూడా లేఅవుట్ అంటారు కదండి, అంటే గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉన్న పేపర్స్ ఉన్న ల్యాండ్, ఒకటి అపార్ట్మెంట్ ఫ్లాట్, అండ్ ఇంకోటి కైండ్ ఆఫ్ అవుట్స్కట్స్ లో రింగ్ రోడ్ పడింది, అప్పుడు నోటరీ ల్యాండ్స్ ఉండే, కానీ అవి దే హావ్ గివెన్ వెరీ హై రిటర్న్స్ అన్నమాట. ఈ ఫస్ట్ ఇవి ఉన్నాయి చూస్తారా, ఫ్లాట్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా చేసిన వాళ్ళకి ఏంటంటే కొన్ని సార్లు 10-year హారిజాన్ లో 4-5% రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎఫ్డి కంటే తక్కువ రిటర్న్ వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా ఎన్నో ఉన్నాయి, వందలలో ఉన్నాయి. ఇవి ఆన్ అండ్ యావరేజ్ గా ఏమవుతుందంటే అపార్ట్మెంట్ కట్టిన 3-4 years కొంచెం రేట్ పెరుగుతుంది, కానీ ఆ తర్వాత కొంచెం సాచురేట్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ ఏరియా. ఓకే. సెకండ్ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్న ల్యాండ్స్ అంత స్పీడ్ గా గ్రో అవ్వవు, ఆల్రెడీ అవి కొంచెం సాచురేట్ అయినా ఉంటాయి. 50 lakhs పెట్టి కొన్న ల్యాండ్ మేబీ ఫస్ట్ 5 years లో 1 crore అవుతుందేమో, కానీ తర్వాత 5 years లో 1 crore మళ్ళీ 2 crores అవ్వదు, అక్కడ సాచురేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ యావరేజ్ రిటర్న్ తీసుకుంటే దాన్ని అగైన్ అరౌండ్ 10-12% వర్కౌట్ అవుతుంది. హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే అగైన్ అవుట్స్కట్స్ లో, అది కూడా వాళ్ళకు కూడా తెలియదు. టు బి వెరీ హానెస్ట్ అండి, పాలు అమ్ముకునే వాళ్ళు కూడా బెంజ్ కార్లలో BMW తిరుగుతున్నారు ఇప్పుడు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఆ రింగ్ రోడ్ రావడం వల్ల దే గాట్ వెరీ హై రిటర్న్. ఒకటేసారి వాళ్ళకి ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ అక్కడ ఉండేసరికి దాని రేట్ భయంకరంగా పెరిగింది. కానీ అక్కడ రింగ్ రోడ్ వస్తుందని ఈవెన్ వాళ్ళకి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ప్లస్ ఆ ల్యాండ్స్ ని కాపాడుకోవడం అనేది కూడా అంత ఈజీ కాదండి. సో ఈ 5% ఆఫ్ పీపుల్ ని పట్టుకొని ఈ 95% ఆఫ్ పీపుల్ ఈ రియల్ ఎస్టేట్ అంటేనే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్ అని చెప్పి అందరూ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. 90% ఆఫ్ పీపుల్ కి మేబీ 10-12% కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చిన ప్రోడక్ట్ లేదు రియల్ ఎస్టేట్ లో. ఓకే, అలాగా ప్రతి ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు గోల్డ్ తీసుకోండి, గోల్డ్ కూడా ఏం జరిగింది, లాస్ట్ 3-4 years నుంచి హైయెస్ట్ రేట్ ఇచ్చిందండి. కానీ ఇక్కడ నుండి నెక్స్ట్ 5 years మళ్ళీ 1 lakh గోల్డ్ కాస్త 2 lakhs అవుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ అవ్వచ్చు, వి డోంట్ నో. అంటే ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీరు 1994 నుండి 2004 వరకు గోల్డ్ హ్యాస్ డెలివర్డ్ 0% రిటర్న్ అండి 10 years లో. యు నో దట్ 10 years లో గోల్డ్ హ్యాస్ గివెన్ 0% రిటర్న్. 94 నుంచి 2004 వరకు, 2004 నుండి 14 వరకు అగైన్ గోల్డ్ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్, ఆల్మోస్ట్ 6 times రిటర్న్ ఉంది. ఎందుకు? 2008 కరెక్షన్ ఉంది అందులో. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ బాగా డౌన్ అవుతుందో అక్కడ గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవి రెండు కొంచెం ప్రొపోర్షనేట్ గా వెళ్తా ఉంటాయి. మళ్ళీ 2014 నుండి 2019 వరకు గోల్డ్ హ్యాస్ గివెన్ అగైన్ 0% రిటర్న్, పెద్ద రిటర్న్ ఏం లేదు. మళ్ళీ కోవిడ్ కరెక్షన్ వల్ల అగైన్ ఇట్ హెస్ వెంట్ అప్. సో ఇట్లా ఏమవుతుందంటే ప్రతి ప్రోడక్ట్ హై రిటర్న్స్ ఇచ్చేస్తుందేమో అనుకొని వెళ్ళి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే స్టాక్ మార్కెట్ కూడానండి. స్టాక్ మార్కెట్ కూడా ఏం జరిగిందంటే కొన్ని స్టాక్స్ మాత్రమే వెరీ హై రిటర్న్స్ ఇస్తాయి. ఇంతకు ముందు మీరు చెప్పిన కేస్ స్టడీ, అవి 100 కేస్ స్టడీస్ వస్తాయండి డైలీ. మాకు 2 లక్షలు పెట్టానండి, 50,000 అయింది, మరి 50,000 అయినా ఉంటాయా, నేను తీసుకొని వెళ్ళిపోవాలా అని చేస్తారు. వీళ్ళు కొంతవరకు పర్వాలేదండి, వీళ్ళు అత్యాశ కాదు వీళ్ళది. ఓకే, ఆశ స్టాక్స్ లో కొంచెం మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఆశ, పర్లేదు అక్కడ వరకు ఓకే. మీరు అన్నారు చూడండి మోసపోయే వాళ్ళు, వాళ్ళు మరీ దారుణం అండి. వాళ్ళైతే ఇంకా అసలు యాప్స్ లలోకి వెళ్ళిపోయి మోసం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇరుక్కొని, అసలు యాక్చువల్ గా మీకు ఒక జోక్ చెప్తాను, చెప్పండి. మా ఫ్రెండ్ ఒక ఆయన 10-15 lakhs లాస్ అయ్యాడు. వాళ్ళ వైఫ్ ఏదో చేద్దాం అని చెప్పి 10 lakhs 15 lakhs లాస్ అయ్యారు అనమాట. లాస్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ బాంబేలో వర్క్ చేస్తాడు. ఆయన వచ్చి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ క్రైమ్, సైబర్ క్రైమ్ లో వాళ్ళు పెద్ద లైన్ చూసారు. ఆ లైన్ లో కోట్లు లాస్ అయిన వాళ్ళు ఉన్నారంట. అవును, వీళ్ళు నవ్వుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. అమ్మ నావి కనీసం 15 లక్షలే పోయాయి, అక్కడ వాళ్ళే కోట్లు పోయాయి అంట. అమ్మ మనమే బెటర్ అంటే వాళ్ళవే డబ్బులు ఇంకా రికవర్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు, మనం ఎక్కడ వస్తాయని చెప్పి వాళ్ళు ఇంకా నయమైంది కనీసం 10 లక్షలు పోగొట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ వచ్చారు. అంటే అత్యాశకి వెళ్తే మాత్రం మోసం తప్పదండి. అనవసరంగా నాకు 1 year లో డబుల్ అయిపోవాలి, 2 years లో డబుల్ అయిపోవాలని అత్యాశకి వెళ్తే మాత్రం మోసం తప్పదు. ఈ లాస్ అంటారా, ఈ లాస్ కి నేను ఇప్పుడు ఫండమెంటల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. అసలు యాక్చువల్ గా లాస్ జరగకుండా ఉండడానికి, లాస్ అయినా మనకి మెంటల్ టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్సెస్ సెట్ చేసి పెట్టుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకి గోల్స్ ని తగ్గట్టుగా
నేను ఇల్లు కొనాలి 10 years లో, దానికి నేను ఒక 10 to 12 to 15% ఎక్స్పెక్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే మా పిల్లల చదువులకి, నా రిటైర్మెంట్ కి, వీటన్నిటికీ నేను ఒక 60-70% ఆఫ్ మనీ అని పెట్టిన తర్వాత ఒక 5 to 10% నేను హై రిటర్న్స్ వచ్చే స్టాక్స్ లో నా డబ్బుని నేను ఫండమెంటల్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. అక్కడ నా డబ్బు పోయినా పర్వాలేదు అనే కాన్సెప్ట్ నా మైండ్ లో ఉందనుకోండి, లాస్ అయినా నాకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఓకే, ఇలా సెట్ చేసుకోవాలి పోర్ట్ఫోలియో. కానీ నేను 100 రూపీస్ తీసుకెళ్లి నేను అందులో నేను పెడతాను, నా దగ్గర ఉన్నవే 2 lakhs, అవి తీసుకెళ్లి మొత్తం నేను అక్కడ పెడతాను అనడం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. లాస్ అయ్యే వాళ్ళు, మోసపోయే వాళ్ళు ఎక్కువ మట్టుకు ఈ ఆశ అత్యాశలో పడి కొట్టుకుంటున్నారండి. అక్కడ వాళ్ళు కనుక వాళ్ళు సెట్ చేసు, అంటే సింపుల్ అండి, నేను చెప్పాను కదా, దేనికైనా టైం పడుతుంది. ఒక చెట్టు పెరగడానికైనా, మనకు పుట్టిన పిల్లలు పెరగడానికైనా, మనం పెరగడానికైనా, మన శాలరీ పెరగడానికైనా, దేనికైనా టైం పడుతుంది. ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం టైం అనేది ఇవ్వాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో డబ్బు పెరగడానికి ఇవాళ ఒక 600-700 ఫ్యామిలీస్ అండి, నాకు తెలిసిన ఫ్యామిలీస్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఉత్తమంగా వాళ్ళు 10 years నుండి కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళందరూ పాకెట్ లోంచి 50,000 per month, 20,000 per month, 30,000 per month ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి అద్భుతంగా 1 కోటి రూపాయలు పోర్ట్ఫోలియో సెట్ చేసుకున్నారు, 2 కోట్ల పోర్ట్ఫోలియో సెట్ చేసుకున్నారు. జాబ్ ఇస్ డన్. మార్కెట్ లో హై రిటర్న్స్ వెనకాల పరిగెట్టే వాళ్ళు అత్యాశకి గురై లాస్ అవుతున్నారు. మార్కెట్ లో టైం వెనకాల పరిగెట్టే వాళ్ళు, టెన్యూర్ వెనకాల పరిగెట్టే వాళ్ళు మాత్రం దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఓకే, సో ఫండమెంటల్ గా గ్రో అయిన వాళ్ళని మార్కెట్ కూడా ఏం చేయలేదండి. మార్కెట్ కూడా ఏం చేయలేదు. వాళ్ళు ఒక మార్కెట్ ఇవాళ డౌన్ అవుతుందేమో భయం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఈ మార్కెట్ క్రాషెస్ ని, మార్కెట్ కరెక్షన్స్ ని క్రాస్ అయ్యి వచ్చారు వాళ్ళు. సో ఇవాళ ఇప్పుడు ఎంత డౌన్ అయినా మార్కెట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అంత వెనక్కి కూడా వెళ్ళలేదు మార్కెట్. సో దే ఆర్ సెటిల్డ్. నిజంగా సక్సెస్ఫుల్ గా సెటిల్ అవ్వాలి అంటే గనక టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. టైం ఇచ్చిన వాళ్ళే ఫండమెంటల్ గ్రోత్ వస్తుంది. ఫండమెంటల్ గా గ్రోత్ వచ్చిన వాళ్ళ రిటర్న్స్ ని ఎవరు ఆపలేరు, ఎవరు వెనక్కి తీసుకెళ్ళారు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మీరు ఎప్పుడైతే చాలా ఫాస్ట్ గా రిటర్న్స్ కావాలని కోరుకుంటారో అప్పుడు మీరు అత్యాశతో ఉన్నట్లు ఆబ్వియస్లీ మీరు లాసే చూస్తారు. అట్ ది సేమ్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొంచెం టైం ఇవ్వండి, సో దట్ మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పి QPFP చారీ గారు చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.